హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుంటూరు స్టైల్లో పాయసం చేసుకుందాం రండి. పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్, నెక్స్ట్ మిల్క్, పచ్చిశనగపప్పు, షుగర్, నెయ్యి, బెల్లం, ఇలాచీ, క్యాష్యూస్ అండ్ డ్రై కోకోనట్. రైస్ ఇంకా పప్పు రెండు ఒక 2 hours ముందే నానబెట్టాలి. సోక్ అయిన రైస్ని పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో కాస్త వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా కిచిడీలాగా కుక్ అయిన దాకా కుక్ చేయాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయాలి. ఫోర్ విజిల్స్ తర్వాత రైస్ పప్పు ఉడికింది. ఇప్పుడు ఇందులో పాలు పోతాము. పాలు పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి. బెల్లం పెట్టాను. ఇప్పుడు యాడ్ బెల్లం, కప్పు బెల్లం. కలిపాక ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తాను. డ్రై కోకోనట్, క్యాష్యూస్ అండ్ ఇలాచీ ఇట్లా బ్రేక్ చేసి ఇది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది కుకింగ్. ఇదిగోండి ఇట్లా సూప్ లాగా అంతా జ్యూస్ లాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేస్తే సాల్ట్ సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గుంటూరు స్టైల్ పాయసం రెడీ అయింది. బెల్లవన్నం పాయసం బౌల్లో సర్వ్ చేద్దాము. మేము దీన్ని స్వీట్ పప్పు ముద్దపప్పుతో తింటాము. నేను అది కూడా చూపిస్తాను. ఇలా వేసుకొని స్వీట్ పప్పు అండ్ ఘీ రెడీ ఫర్ సర్వింగ్. ఎవరు తింటారు ఇప్పుడు ఇది? టేస్టింగ్ టైం. ఎలా ఉంది? బాగుంది.